ప్రేమానమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నత నామమును బట్టి మీ స్తోత్రం. మీ సన్నిధి మాకు ఉంటే చాలు, మీరు మాతో ఉంటే చాలు తండ్రి. మీ సహాయం మీరు మాకు దయచేయాలి. ఒక్కొక్కసారి ఒంటరి పాలైనప్పుడు నేనున్నాను నీతో అంటూ నిన్ను 10,000 మందిగా చేస్తానని వాగ్దానము చేసి నడిపిస్తున్న మా దేవ, మీ పనులు దేవైన కష్ట సమయాల్లో, బాధలలో, మరణాంధకర సమయంలో, అనారోగ్యాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మీరు మమ్మల్ని విడవలేదు నాయనా, ఎడబాయలేదు ప్రభా. నువ్వుంటే మాకు చాలు యేసయ్యా, నువ్వు మా ఇంట ఉంటే చాలు. కనుక మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మమ్మల్ని అందరూ బట్టి మీకు వందనాలు. కూడి వచ్చిన బిడ్డలను దీవించి బలపరచండి. ఎంతవరకు ఆరాధించిన ఆరాధన మీరు అంగీకరించి మహిమనమ్మవారు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి కనపరిచి ఈ ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి. కూర్చుందామండి. మంచిదండి ప్రియులారే, సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. ఒక్క అరగంట దేవుని వాక్యాన్ని మనం విందామండి. త్వరగానే మనం ముగించుకుందాం ప్రియులారా. మన ముందున్న కార్యక్రమాలకు వెళ్దాం. జనాలు మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మన మాయని యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడినటువంటి వాక్యం కొరకు, ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన.
నాయన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవా మీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకు వందనము. దాని ఎందున్న అర్థ తాత్పర్యం మాకు తెలియజెప్పండి. ఎందుచేతనగా ఆ యొక్క వాక్యము రాయించినది మీరు కనుక వాక్యమై ఉన్న దేవా, ఆ యొక్క వాక్యమునందున్న అర్థ తాత్పర్యంలో మీరు మాత్రమే మాకు బోధించగలరని మీ యొక్క సన్నిధానం నాకు వచ్చి అడుగుతూ ఉన్నాం. బిడ్డల యొక్క మనోనేత్రములు తెరిపించండి. విత్తబడబోతున్నటువంటి వాక్యము వారిలో మరి నాటింపజేయండి. నాటిన ఆ యొక్క వాక్యానికి నీరు కట్టి ఫలింపజేయండి. మరి ముఖ్యంగా దీనదాసుడనైన నన్ను మీ రెక్కల చాటున భద్రపరచమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోనమని, నన్ను మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని త్వరలో మా కొరకై రానై ఉన్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచు ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రియ క్రైస్తవ జనాంగమా, మనము చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మనము చెప్పేది ఒకటి, చేసేది మరొకటి. చెప్పిన దానికి చేయడానికి అసలు పొందనే ఉండదు. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ గడిపేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీ తోడే లేకుండే నేనుండాలేనయ్యా. బా, ఎంత గొప్ప కీర్తన, ఎంత గొప్ప కీర్తన పాడారు కదా. మరి దీన్ని అనుసరించి ఎంతమంది మనం నడుస్తున్నాం? దీనిని వాక్యానుసారంగా నడుస్తున్నామా? ఎంత అర్థం. ఇది ఎవరు రాశారు? బి ఆశీర్వాదం అని అతను కుర్రాడే చనిపోయాడు. మొన్న మధ్య 2-3 నెలల క్రితమే చనిపోయాడు. అతను చనిపోయాడు కానీ అతను చేసిన పని నిలబడిపోయింది. మనమంతా బ్రతుకుతాం, చనిపోతాం. దేవుని కొరకు మనం ఏం చేస్తాం, లేదా మనుషుల కొరకు మనం ఏం చేస్తాం? ఒకసారి ఆలోచన చేయాలి. నేను ఉండలేను, బతకలేను అంటున్నావు కానీ ఈ గంటే కదా మా చెల్లెమ్మలు అవుతుంది. ఈ గంటే ఆ తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత అది అన్నమాట. కనుక ఈ దినాన్న మరి మనము దేని గురించి మాట్లాడుకుంటున్నాం? చాలా కాలంగా దేని గురించి? 2వ రాకడ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ యొక్క 2వ రాకడలో మరి మనము ఎక్కడికి వెళ్ళామనంటే పరదైసులోనికి వెళ్ళాం. నిన్న క్రిందటి వారం చెప్పుకున్నటువంటి పాఠం అదే. అక్కడ ఏమి జరుగుతుంది, దానికి ముందు జరిగే చిన్న సిచ్యువేషన్ గురించి ఈ దినాన్న మనం మాట్లాడుకుందాం. మనకు 7 తీర్పులు ఉన్నవి, 7 జడ్జిమెంట్స్. ఈరోజు మనం దేనికి మాట్లాడుకుంటున్నాం? 7 జడ్జిమెంట్స్, 7 తీర్పుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మొట్టమొదటి తీర్పు ఏమిటంటే సిలువలోని తీర్పు. మొట్టమొదటి తీర్పు సిలువలోని తీర్పు. ఈ సిలువలో ఎవరు తీర్పు పొందారు? సిలువలో ఎవరు తీర్పు పొందారమ్మా? నువ్వు, నేనా? ఎవరు? ప్రభు అయిన క్రీస్తు యేసులో.
నీ గురించి నా గురించి ఆయన పాపము లేనివాడై ఉండి పాపి అయ్యాడు. అదే వాక్యం ఇప్పుడు చదువుకున్నాం. మరి వివరించడానికి టైం లేదు, కానీ అయ్యగారు ఇచ్చింది నాకు అరగంటలో 7 చెప్పాలి. కనుక వాక్యాలు చూపిస్తూ ఉంటాను, మీరు నేర్చుకోండి. రండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన పాప మెరుగని అంటున్నాడు. ఆయన ఎవరండి? పాప మెరుగనటువంటి ఆయన మన కోసము పాపియాయెను. మన కోసం పాపమే ఎరుగినటువంటి ఆయన మన కోసం మరి పాపి ఆయను. పాపి అయి ఏమయ్యాడండి? సిలువలో మరణం పొందాడు. ఇది సిలువ తీర్పు. రోమీయులకు రాసినటువంటి రోమపత్రిక 5వ అధ్యాయం. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా చూసుకుని ఈ సిలువ తీర్పు ముగించుకుందాం. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని అవిధేయత, ఆ ఒక్కడు ఎవరు? ఒకని అవిధేయత, ఆ ఒక్కడు ఎవరండి? ఆదాము గారు. ఆ ఒక్కడు ఎవరు? ఆదాము గారు. ఆయన అవిధేయత వల్ల మనమంతా ఏమయ్యాం? పాపులుగా మార్చబడ్డాం. కానీ మరి 19వ వచనం 5:19 ఏమని సెలవిస్తూ ఉంది? మరి అలాగే ఒక విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మన పాపములన్నీ ఆయన సిలువలో మోసినారు కనుక మన పాపముల కొరకు ఏ పాపమెరుగని ఆయన సిలువలో బలి అయినారు. ఇది సిలువ తీర్పు. ఫస్ట్ జడ్జిమెంట్, క్రాస్ జడ్జిమెంట్ అంటారు దీన్ని. 7 తీర్పుల్లో మొదటి తీర్పు ముగిస్తూ ఉన్నాను. 2వ తీర్పుకు వెళదాం. 2వ తీర్పు ఏమిటంటే విశ్వాసులు జరిగే తీర్పు. 2వ తీర్పు ఏమిటి? విశ్వాసులు జరిగే తీర్పు. ఈ విశ్వాసం, మనం విశ్వాసులం అంటున్నాం. ఒక చర్చికే ఒక పేరు ఉంటుంది. ఏంటది? బిలీవర్స్ చర్చ్ అట. బిలీవర్స్ చర్చ్. ఆ బిలీవర్స్ చర్చ్ అంటే విశ్వాసుల సముదాయము. ఈ విశ్వాసుల సముదాయము వీళ్ళకు కూడా ఒక తీర్పు ఉంటుంది. మనము విశ్వాసులము అనుకుంటున్నాం. మనము ఎంత విశ్వాసులమో ఇప్పుడే పాట రూపంలో మీరు చెప్పారు. దాని అర్థం నేను ఎంతవరకు చేస్తున్నారమ్మా మిమ్మల్ని ప్రశ్నించాను. కనుక విశ్వాసులకు కూడా తీర్పు. దిస్ ఇస్ ద బిలీవర్స్ జడ్జిమెంట్. సెకండ్ జడ్జిమెంట్ ఈజ్ బిలీవర్స్ జడ్జిమెంట్. ఈ బిలీవర్స్ జడ్జిమెంట్ మనలో దీనిలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చూద్దామా? ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఒక భార్యకు భర్త ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఏంటమ్మా, ఇది కరెక్టేనా?
ఇది కరెక్టా? మీరు ఆడించినట్టు మేము ఆడతామా? మేము చెప్పినట్టు మీరు ఆడతారా? ఒక కరెక్ట్గా మాట్లాడుకుందాం, మామూలుగా మాట్లాడేసుకుందాం. మీరు చెప్పినట్టు వినకపోతే మాకు ఉంటుందా? కూడు ఉంటాయా, నీళ్ళు ఉంటుందా? తెల్లవి చెప్పండి, మీరే చెప్పండి. కనుక మనము అందుచేతనే శారమ్మ గారిని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. శారమ్మ గారి గురించి పేతురు గారు ఏమన్నారు ఒక్క మాట చూసి మనం ఇక్కడికి వచ్చేద్దాం. శిరస్సు అన్నాడు కనుక మరి మనము శిరస్సుగా ఉంచుకుంటున్నాము, వాడిని మన కాళ్ళ కింద వేసి తొక్కేస్తున్నాము. ఒక్కసారి పేతురు రాసినటువంటి 3వ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చూచినట్లయితే, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగపు స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన 6వ వచనం చూడండి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి అమ్మా ఏముంది అక్కడ? ఏముందిరా? చదువు చెప్పు. ఎవరికి ఎవరు లోబడి ఉన్నారో, ఎవరికి లోబడి ఉన్నారో వాక్యమే. అబ్రామ్ గారికి శారమ్మ గారు లోబడి రేయ్ అని పిలవలా. ఇదిగో మనిషా పిలవలా. వినపడుతుందా? పిలవలా. ఏమంది? శారమ్మ గారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. శారమ్మ గారు ఏమని పిలిచిందండి అబ్రామ్ గారిని? యజమానుడా. యజమానుడా. మన భర్తలు మనకు శిరస్సు అయి ఉన్నారు. ఆ భర్తకి ఎవరు శిరస్సు? క్రీస్తు. ఆ క్రీస్తుకి ఎవరు శిరస్సు? యెహోవా దేవుడు. కనుక ఒకరి మీద ఒకరు ఎవరు మనం చివరికి ఎవరి ఆజ్ఞానుసారముగా మనము జీవిస్తాము అనంటే యెహోవా ఆజ్ఞానుసారముగా మనము జీవిస్తాము. రండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 30వ వచనాన్ని కూడా మనము చూసుకుందాం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఎత్తుననియు, మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. ఇది విశ్వాసులకు తీర్పు. అంటే మనము ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలమ్మా? నీ భర్తకు నువ్వు భయపడక్కర్లేదు, నీ భార్యకు నువ్వు భయపడక్కర్లేదు. మీరిద్దరూ కలిసి క్రీస్తుకు భయపడాలి. క్రీస్తు కూడా భయపడక్కర్లేదు. ఎవరికి భయపడాలి? యెహోవా దేవుని వారికి భయపడాలి. దిస్ ఇస్ ద బిలీవర్స్ జడ్జ్మెంట్. దిస్ ఇస్ ద బిలీవర్స్ జడ్జ్మెంట్. విశ్వాసులో జరిగే తీర్పు. విశ్వాసులో జరిగే తీర్పు. నేనున్నాను, కబుర్లు చెప్తున్నాను కానీ కబుర్లు చెప్తున్నాను కానీ చెప్పినట్టుగా నేను జీవిస్తున్నానా? చెప్పినట్టుగా నేను జీవిస్తున్నానా? ఒరే చంద్రరాజు, నువ్వు ఏదో కబుర్లు చెప్తున్నావు ఇక్కడ, మరి నిన్ను చూస్తే మాకు అసహ్యం వేస్తుంది అనే విధంగా నేను ప్రవర్తిస్తున్నానా? రోమాపత్రిక 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం చూసుకొని ఈ యొక్క బిలీవర్స్ జడ్జిమెంట్ ముగించుకుందాం. ఈ యొక్క బిలీవర్స్ జడ్జిమెంట్ ముగించుకుందాం. 2:21 చదవరా. ఎదుటి వానికి బోధించు నీవు, నీకు నీవే బోధించుకొనవా. ఎంత గొప్ప మాట అమ్మా.
ఎంత గొప్ప మాట అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. ఎవరైనా మరి ఈ యొక్క దైవ సేవకులుగా మారాలి అని అంటే, దైవ సేవకులుగా మారాలి అనుకున్నటువంటి వారు చేయవలసినది రోమా పత్రిక పూర్తిగా చదవాలి. రోమా పత్రిక పూర్తిగా చదవాలి. అప్పుడు బైబిల్ ఇచ్చుకోవాలి. బైబిల్ ఇచ్చుకోవాలి వద్దా అనేది ఈ రోమా పత్రిక చెప్తుంది. బైబిల్ పుచ్చుకోవాలా, పుచ్చుకొని నేను మరి మాట్లాడాలా వద్దా అనేటువంటిది ఈ రోమా పత్రిక చెప్తుంది. కనుక ఎదుటివారికి బోధించే నిన్ను బోధించుకోవా. అక్కడ తర్వాత మాట ఉంది చూడండి. తర్వాత మాట ఏముంది? దొంగిలింపవద్దని ప్రకటించి నీవు దొంగిలేదవా. అమ్మ దొంగతనం చేయగలి తల్లి అది నేను దొంగతనం చేస్తున్నానా లేదా? అమ్మా నేను దొంగతనం చేస్తున్నానా లేదా? దేవునికి ఇవ్వవలసినటువంటి అన్నీ వదిలేయండి. దేవునికి ఇవ్వవలసినటువంటి సమయం ఇస్తున్నానా? మనకి ఇవ్వబడినటువంటి 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి కదా, ఇస్తున్నానా? ఇది మనం దొంగలం. రెండో మాట, వ్యభిచరించవద్దు అంటూ ఉన్నాడు. వ్యభిచరించవద్దు అని చెప్పేటువంటి నీవు వ్యభిచరించడం లేదా? నేనెక్కడ చేస్తున్నాను అంటున్నారు. ఎలాగా? శరీరంతో చేసేదే వ్యభిచారం కాదు. శరీరంతో చేసేదే వ్యభిచారం కాదు. అబద్ధం ఆడవద్దు అన్నాడు. అబద్ధం ఆడడం మానేసావా అమ్మా? మీ ఇళ్లలో పెళ్ళిళ్ళు గిళ్ళల్లో జరుగుతూ ఉంటాయి. ప్రార్థన చేయవలసింది ఎవరు? పాస్టరే చేయాలి. కానీ ముహూర్తం ఎవడ పెట్టాలి? ఆడు పెట్టాలి. ఇదే వ్యభిచారం. అర్థమైందా? మొన్న 10 రోజుల క్రితం మరి ఎవరు పాస్టర్ గారు ఇల్లు కట్టుకుంటూ ఏం చేశాడు? ప్రార్థన చేయించాడు, బాగుంది. రెండవది ఏం చేశాడు? కొబ్బరి నూనెలు అవి ఇవి తీసుకొచ్చి చేయమన్నాడు. వాడు పాస్టర్. అదే వ్యభిచారం అంటే శరీరంతో చేసేదే వ్యభిచారం కాదు తల్లి. వ్యభిచారం అంటే శరీరంతో చేసేది కాదు అనేటువంటిది ఇక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలదవా, వ్యభిచరించవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా, విగ్రహములను అసహ్యించుకొను నీవు గోళ్లను దోచెదవా. ఇంకా ఇవన్నీ చాలా ఉన్నాయి. కనుక ఇది విశ్వాసి యొక్క జడ్జిమెంట్. దిస్ ఇస్ ద బిలీవర్స్ జడ్జిమెంట్. ఇది విశ్వాసి జడ్జిమెంట్. తరువాత న్యాయ సింహాసన తీర్పు, జుడిషియల్ థ్రోన్ జడ్జిమెంట్. ఈ జుడిషియల్ థ్రోన్ జడ్జిమెంట్ ఏమిటి అనేది ఒక వాక్యమును ద్వారా మనము చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దామా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. క్రీస్తు న్యాయపీఠము ఏమిటమ్మా? క్రీస్తు న్యాయపీఠం. ఏ ఒక్కరు కూడా విన్నట్టుగా నాకు అనిపించట్లా. నేనేం చెప్తాను, ఇచ్చిన సమయమే అరగంట,
ఈ అరగంటలో ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, అక్క ఈ చీర ఎక్కడ కొన్నావు, ఈ కాదు కదా, ఉన్నది అరగంట. ఈ ఉన్న అరగంటలో 7 పాయింట్లు మీకు పూర్తి చేయాలని టకటక చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎవరు కూడా నా మొహం చూడలే, నేను అందగాడినని కాదు, దయచేసి నా ముఖం చూడండి, లేకపోతే నా ముఖం చూడడం ఇష్టం లేకపోతే అంతే, గెట్ లాస్ట్, అంతే. ఇంకెంతకు మించి నేను చెప్పలేను. 5వ అధ్యాయము 10వ వచనము ఏమి చూపిస్తున్నాడు? తాను జరిగించిన క్రియల చొప్పున మనం ఏమైతే పనులు చేస్తున్నామో క్రియల చొప్పున మంచిది, అది మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందుకు తీరుతాడు. ప్రతి వాడు కూడా మనము శరీరంతో చేసేది అది మంచిదే కావచ్చు, చెడుదే కావచ్చు. మంచిదైతే మంచి ఫలం పొందుకుంటాం, చెడుదైతే చెడు ఫలం పొందుకుంటాం. కనుక మనము చేయవలసినది ఏమనగా, మనము శరీరంతో అది మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఫలితం మాత్రం దేనికదే ఉంటుంది. నేను మంచి చేశాను కనుక మంచి, చెడు చేశాను కనుక చెడు, అటువంటిది ఆ మాట. చూసారా ఎంత గొప్ప మాట సెలవిస్తూ ఉన్నారో. కనుక మనము ఎక్కడ ఉండాలండి? మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. We have to stand before the judgment of Christ. దేవుని న్యాయపీఠము దగ్గర మంచి చేసిన వాడు నిలబడతాడు, చెడు చేసిన వాడు నిలబడతాడు. గొర్రెలు మేకలు. క్రీస్తు, ఇది పౌలు గారు చెప్తూ ఉన్నారు. అదే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పారు? గొర్రెలుగాను మేకలుగాను విడగొట్టాడు. మరి దేవుని పిల్లల్ని గొర్రెలుగా అన్నాడు, మరి సాతాను పిల్లల్ని మేకలు అన్నాడు అక్కడ. అది కనుక ఇక్కడ పౌలు గారు ఈ విధమైనటువంటి జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నాడు. జ్యుడిషియల్ థ్రోన్ జడ్జిమెంట్ ఇది 3వ జడ్జిమెంట్. 4వ జడ్జిమెంట్ చూస్తే ఇజ్రాయేలీలకు జరిగే తీర్పు. ఇప్పుడు చూస్తున్నామా? ఆ ఇంట్లో అందరికీ పెద్ద పెద్ద దెయ్యాలు ఉన్నాయి కదా, చూస్తున్నారు. ఏం చూస్తున్నారమ్మా? ఇజ్రాయేలు మీదకి ఎన్ని దేశాలు, లెబనాన్, హిజ్బుల్లా, చాలా యమన్, ఇవన్నీ కూడా మరి ఇజ్రాయేల్ మీదకి ఇటు చూస్తే గాజా, అటు చూస్తే హైతీ, చుట్టూ కమ్మేసరి ఎంతమంది వచ్చినా ఆ యొక్క ఇజ్రాయేలును ఏమీ చేయలేరు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుచేత ఆ యొక్క ఇజ్రాయేలీల ముందుండి నడిచేది ఎవరు? ఇజ్రాయేలు సైన్యానికి ముందుండి నడిపించేది ఎవరు? ఆయన. కనుక వాళ్ళు మంచి అయినా చెడైనా, నేను పనికిమాలిన వాడిని, మా తల్లికి నేను పనికిమాలిన వాడిని, అయినా నన్ను ప్రేమిస్తుందా లేదా? అమ్మా, నేను ఎందుకు పనికిరాని వాడిని, అయినా నా తల్లి నన్ను ప్రేమిస్తుంది. కనుక ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని కుమారులు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. కనుక ఆ యొక్క జనాంగాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు అనేటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఆ ఇజ్రాయేలీలకు తీర్పు, వాళ్ళకు కూడా ఒక తీర్పు ఉంది. జడ్జిమెంట్ ఆఫ్ ఇజ్రాయేలీట్స్ అంటారు దీన్ని, ఇజ్రాయేలీల తీర్పు అంటారు. ఒక వాక్యాన్ని మనము చూద్దాం. ఈ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికే 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చూస్తే,
మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసికి విశ్వాసికి పోలికెక్కడ? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందగా? ఇవన్నీ కూడా మరి పారాబుల్స్ అంటారు వీటిని, పోలిక, కంపారిజన్స్. కనుక ఈ ఇజ్రాయేలీలు మరి వారి కొరకు ప్రార్థించండి అంటారు. ఏమన్నారమ్మా? ఇజ్రాయేలీల కొరకు యెరూషలేము గురించి ప్రార్థించండి అంటున్నారు. ఎందుచేత ఇప్పుడు మనకు ఏదైనా నలత వచ్చింది, మీరు అయిపోయిన తర్వాత మరి అయ్యగారి దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? ప్రార్థన చేయించుకుంటారు. కారణం, మీకుండేటువంటి ఆ యొక్క బలహీనత పోవాలి అని అంటే, మీకుండేటువంటి ఆ యొక్క బలహీనత పోవాలి అని అంటే అది కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే పోతుందని నమ్ముతున్నారు. కనుక ఆ ప్రార్థన చేసేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నారు కనుక ఆయన దగ్గరకు వచ్చి మనం ప్రార్థనా సహాయం అడుగుతూ ఉన్నాం. రండి, కీర్తన గ్రంథము 122వ కీర్తన, 122వ కీర్తన. మనవరాల ఎవరు రాశారు? ఇది నువ్వు రాసావా, నేను రాశాను? 122. ఇది యాత్రా కీర్తన, దావీదు గారు రాశారు. అన్ని దావీదు కీర్తనలేక ఇది యాత్రా కీర్తన. 120 నుంచి 134 వరకు, 120 నుంచి 134 వరకు ఉండేటువంటి 15 కీర్తనలను యాత్రా కీర్తనలు అంటారు. ఏమంటారమ్మా? ఇందులో ఒకటి సొలొమోన్ రాశారు, ఒకటి దావీదు రాశారు. ఈ యాత్రా కీర్తన అనగా ఇప్పుడంటే పొలాలకి కోతలకు వెళ్తున్నారా? ఊడుపులు లేవు, కోతలు లేవు, ఏమీ లేవు, అన్నీ మిషన్లు చేసేస్తున్నాయి కదా. ఆ పొలం పని ఏంటో మనకు తెలియదు. ఆ పొలం పని చేసేటప్పుడు ఈ కీర్తనలు పాడుకోవడానికి ఒకరిని తీసుకుని వెళ్ళేవారు. వాళ్ళు చేసే పని అంటే ఐలెస్సో అనేటువంటిది ఉండేది కదా. అది తెలుసా పని? మనము బలం పొందుకోవడానికి అదే మరి ఇక్కడ జరిగేది అదే. ఈ యాత్రా కీర్తనలు యెరూషలేముకు సంవత్సరానికి ఒకసారి ఎక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీయులంతా కూడా యెరూషలేముకు ఆ యొక్క పస్కా పండుగ దినాన్న రావాలి. ఆ పస్కా పండుగ ఆచరించి తిరిగి వెళ్ళాలి. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నటువంటి వీరికి ప్రయాణ బడలిక లేకుండా మధ్య మధ్యలో ఈ హైలెస్ అనేటువంటి ఈ కీర్తనలు యాత్రా కీర్తనలు అంటారు. ఈ యాత్రా కీర్తనల ద్వారా ట్రిపుల్ ట్రీ అని ఒకటి ఉంటుంది. అది ఈ 120వ అధ్యాయం నుంచి 134వ కీర్తన వరకు వీటిని 15 కీర్తనలు యాత్రా కీర్తనలు అంటారు. 5 టీ క్యూబుల కింద ఉంటుంది. దాని గురించి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇక 122వ కీర్తనలో 6వ వచనం ఏం చెప్తున్నది? యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఏమో ఇప్పుడే చెప్పాను కదా. మరి ప్రార్థనకి ఎందుకు చేయించుకుంటాం? మన క్షేమాభివృద్ధి కొరకు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఏమన్నా జ్వరం వస్తే దాన్ని తగ్గించుకోవడానికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాం. ఇక్కడ మరి వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? యెరూషలేము యొక్క క్షేమము కొరకు. ప్రస్తుతం అక్కడ క్షేమము లేదన్నమాట. అంతేనా తల్లి? అంతేనా? వాక్యంగా చెప్తుందా? నేను చెప్తున్నానా? వాక్యమే చెప్తుంది. కనుక యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఇది జడ్జిమెంట్ ఆఫ్ ఇజ్రాయేలైట్. తర్వాత 5వ జడ్జిమెంట్ చూద్దాం. మహిమగల సింహాసనపు తీర్పు. మహిమగల సింహాసనపు తీర్పు. ఈ మహిమగల సింహాసనపు తీర్పు ఏమై ఉంటుంది అనేటువంటిది ఇందాక మీకు జ్ఞాపకం చేశాను. మత్తయి సువార్తకి వెళదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త ఇప్పుడే మేకలు గొర్రెలని గుర్తు చేసుకున్నాం. అది ఇక్కడ ఉంది. ఈ 25వ అధ్యాయము 31 నుంచి 46 వరకు చదువుకుంటే ఇదంతా గొర్రెల కొరకు మేకల కొరకు జడ్జిమెంట్. మహిమగల సింహాసనము. మహిమగల సింహాసనము. గ్లోరియస్ థ్రోన్ జడ్జిమెంట్. గ్లోరియస్ థ్రోన్ జడ్జిమెంట్. ఈ గ్లోరియస్ థ్రోన్ జడ్జిమెంట్ దగ్గర మరి మందలుగా ఉంటాం. ఈ మందలుగా ఉన్న వాళ్ళని గొర్రెలుగా కొంతమందిని, మేకలుగా కొంతమందిని. ఈ 25వ అధ్యాయం అంతా అదే. ఏం చేస్తారంటే, నేను దప్పికొని ఉన్నాను, నాకు దాహం ఇచ్చారు. ఆకలి కొని ఉన్నాను, ఆహారము పెట్టారు. దిగంబరిగానున్నాను, వస్త్రం ఇచ్చారు. ఇట్లా నేను మరి హాస్పిటల్లో ఉండగా నన్ను చూడడానికి వచ్చారు, జైల్లో ఉండగా నన్ను చూడడానికి వచ్చారు. అప్పుడు ఒక తెంగ రోడ్లు వేసి, ఇదేంటి ప్రభువా, నీకు ఎప్పుడు దాహం ఏమడిగింది? దాహం నేను ఎప్పుడు ఇచ్చాను? నీకు ఎప్పుడు అన్నం పెట్టాను? నువ్వు హాస్పిటల్లో ఉండగా నేను ఎప్పుడు చూడడానికి వచ్చాను? ఇవన్నీ అడుగుతున్నారు. శుక్రవారం ఉపవాస కూడిక. శుక్రవారం పెడుతున్నారా? శుక్రవారం పెట్టే కూడిక ఏముంటుంది? దాని పేరేంటి? ఈ ఉపవాస కూడికలో మీరు చేయదగ్గ పని ఏమనగా, మీకు ఉండేటువంటి ఆ యొక్క మరి ఆహార పదార్థాలు కానీ, దప్పికొన్నవాడు కానీ, వస్త్రము లేనటువంటి వాడికి కానీ వాళ్లకు చేసేటువంటిదే మీరు చేసేటువంటి ఉపవాసం. మీరు చేసే ఉపవాసం ఏమిటంటే దేన దరిద్రులను మరి వాళ్ళను ఆదుకోవడమే ఆ యొక్క ఉపవాసం. మరి ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, ఇటు మేకలు ఉన్నాయి. ఈ రెంటికి అది 21 నుంచి 38 వరకు అది చదువుకుంటే మీకు ఎన్నో అధ్యాయం ఇది? మత్తయి సువార్త 25వ అధ్యాయం కదా. ఈ 25వ అధ్యాయంలో మరి 31 నుంచి 48 వరకు చదువుకుంటే మీకు ఆ విషయాలన్నీ బోధపడతాయి. ఇది గ్లోరియస్ జడ్జిమెంట్. దిస్ ఇస్ ద గ్లోరియస్ జడ్జిమెంట్. ఎన్నో జడ్జిమెంట్ ఇది? ఎన్నో ఇది? 5. వెరీ గుడ్. 5 ఎవరన్నారు? నువ్వేనా? ఓకే. పోతే లాస్ట్ బట్ 1 6వ జడ్జిమెంట్. 6వ జడ్జిమెంట్ ఇది లూసిఫర్ జడ్జిమెంట్. లూసిఫర్ అంటే ఎవరు? ఆకాశం నుంచి పడద్రోయబడ్డ ఆ యొక్క మరి కెరూబు. ఆకాశం నుండి పడద్రోయబడ్డ ఆ కెరూబు చాలా పవర్ఫుల్. మరి నేనేంటి ఇక్కడ మరి జాయ్ గారు అంటే నేను చేయకూడదా అనేటువంటి గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఏమవుతుంది? నన్ను తనతాడు ఫినిష్. అదే ఇది అపవాది దేవదూతలు
మరి త్రోయబడ్డ దేవదూతలు, ఆకాశము నుండి పరలోకములో ఉండేటువంటి ఆ యొక్క దేవదూత సమూహములో ఈ కెరూబులు మొట్టమొదటి లైన్లో ఉంటారు. వీటికి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటాయి, 2 రెక్కలతో కాళ్ళు మూసుకుంటాయి. ఆ 2 రెక్కలతో పరిశుద్ధుడు 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 అని మరి గాన ప్రతిగానాలు చేస్తాయి. కనుక యేసయ్య పుట్టిన తప్పుడు ఆ యొక్క దేవదూతలు యేసయ్యను చూచినవా? చూడలా. మరి దేవుని దగ్గరే ఉండేటువంటి ఆ దేవదూతలు సువార్త ప్రకటన చేయడానికి ఉందా? లేదు. నీకు నాకు ఇచ్చాడు సువార్త ప్రకటన. ఎంత గొప్ప ధన్యత! దేవదూతలకు లేనటువంటి ఆ యొక్క ధన్యత మానవుడమైన నీకు ఇచ్చాడు. ఏం ప్రకటించాలి ఇప్పుడు? ఏం ప్రకటించాలి? సువార్త. ఏం ప్రకటించాలమ్మా? సువార్త ప్రకటించాలి. కనుక ఈ యొక్క 25వ అధ్యాయము ఇది పూర్తిగా చదువుకోండి. ఆ యొక్క సాతానుడి తీర్పు, చివరిగా ధవళ సింహాసనపు తీర్పు. దీని వచనం చూపిస్తాను. పడద్రోయబడినటువంటి ఈ దేవదూత గురించి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీ 6వ అధ్యాయము, ఎఫెసీ 6:12. ఏలయనగా 6:12 ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము. ఈ యొక్క లూసిఫర్తో అక్కడ ఉండేటువంటి దేవదూతల్ని 3 భాగాలు చేస్తే ఒక భాగము ఈ లూసిఫర్తో కూడా భూమండలంలోనికి వచ్చి పడ్డవి. ఆ దురాత్మలతో మనం ఏం చేయాలి? వాటికి కూడా తీర్పు. దీస్ ఆర్ ఆల్ ద ఫైనల్ జడ్జ్మెంట్స్. ఆఖరిగా మరి చూద్దాం ధవళ సింహాసనపు తీర్పు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథము ఆఖరి జడ్జ్మెంట్. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. వన్ మినిట్. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుంచి చూద్దాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందున్న ఆసీనుడై ఉన్న ఒకనిని చూచి తిని, భూమి ఆకాశములో ఆయన సముఖము నుండి పారిపోయెను. ఈ 2వ రాకడ జరిగితే ఆయన ముందు ఏమీ నిలబడవు. కనుక మనం 2వ రాకడ కావాలనుకుందామా అక్కర్లేదనుకుందామా అనేటువంటిది 2వ రాకడ ప్రారంభంలో చెప్పాను. ఏమవుతుంది? ఈ భూమి ఉండదు, ఆకాశం ఉండదు, ఇవన్నీ లయమైపోతాయి. ఈ 11 నుంచి 20వ అధ్యాయము 11 నుంచి 15 వరకు చదివితే ఈ ధవళ సింహాసనపు తీర్పు మనకు కనిపిస్తుంది. కనుక మనకు ఎన్ని తీర్పులు ఉన్నవి? 7 తీర్పులు ఉన్నవి. 7 తీర్పులు అత్యంత టూకీగా ముగించాను. ఏమీ అనుకోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన దేవ మీకు వందనం. ఈ దినాన్న జరిగేటువంటి ఆ యొక్క 2వ రాకడలో జరిగేటువంటి తీర్పుల గురించి 7 తీర్పుల గురించి మాతో మాట్లాడిన దేవా మీకు వందనములు. ఈ 7 తీర్పులలో కూడా మేము ఉండకుండా
మీ యొక్క సింహాసనం ఎదుట సాగిలపడే ధన్యతను మాకు దయచేయమని పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దూతగణంలో మేము కూడా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానై ఉన్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇదో అమ్మా. మంచిదండి ప్రియులారా, ఇంతవరకు చక్కని వర్తమానాన్ని మనం విన్నాం. విశ్వాసులని దేవుని యొక్క విశ్వాసం ఉంచడం మనకు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తీర్పు ఉంది కాబట్టి చెడైనా మంచి అయినా తీర్పు న్యాయ సింహాసనం ఎదుట మనం నిలబడినప్పుడు, మనకు తీర్పు తీర్చబడినప్పుడు ఆ తీర్పులో మనము సరైన వారి వల్ల నిలిచి ఉంటేనే పరలోక రాజ్యంలోనికి మనం వెళ్తాం. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్త మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏమంటారంటే, యేసు ప్రభు శరీరం తీసుకున్నప్పుడు అంటారు, తాను పరీక్షించుకొని ఉపేక్షించుకొని పరీక్ష చేసుకొని ఆయన శరీరంలో మనము పాలుపంపులు పొందితే తీర్పులోనికి రాక తీర్పులో నుండి ఏమంతా తప్పించబడతాం. అప్పుడు తప్పు చేశామండి, ఆ చేసిన తప్పుకి మనం ఇక్కడ ఏం చేయాలనంటే పశ్చాత్తాపడితే ఆ తప్పుకి మళ్ళీ ఎక్కడ నిలబడమనంటే తీర్పులో మనం నిలబడం. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి మీకు తీర్పు తీర్చబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మనం ప్రభు శరీరం దగ్గరికి వస్తామో అప్పుడు మనము మనం చేసిన ఎట్లన్నిటికి మనము ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. కనుక ఆదాము చేసిన పాపమును బట్టి లోకములకు పాప తీర్పు వచ్చింది. ఆ పాప తీర్పును ఆయన తీసివేయడానికి లోకానికి వచ్చారు. మనందరి పాపముల కొరకు సిలువేయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. మా పాప శిక్ష ఆయన భుజాల మీద వేసుకున్నాడు. మన చేతులతో చేసిన పాపమునకు మన చేతులలో కొట్టవలసిన మేకులు మన ప్రభువైన యేసు మనకు తీర్పు తీర్చడానికి బదులుగా మన పక్షంగా తానే తీర్పులో నిలబడి తీర్పుకు పాలయ్యాడు. పాపం ఎరగని ఆయన చేతులతో చేసిన మన చేతులకు పడవలసిన మేకులు ఆయన చేతులకు కొట్టించుకున్నాడు. మన కాళ్ళకు పడవలసిన మేకులు ఆయన కాళ్ళకు కొట్టించుకున్నాడు. మన మీద వేయవలసిన ముళ్ళు ఆయన ఎంచుకున్నాడు. మనకు పడవలసిన బల్లెం పోటు ఆయన పొడిపించుకున్నాడు. ప్రియులరా, ముళ్ళు కిరీటం మళ్ళీ తల మీద పెట్టి దబ 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 బాధగా ఆ ముళ్ళు శిరస్సులోనికి దిగిపోయిన సందర్భాన్ని మనం యేసు ప్రభు జీవితంలో ఆయన మనకు పడిన శ్రమలలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన చెడుగా ఆలోచించిన తలంపులకి మనకు కొట్టవలసిన మేకులు ఆయన కొట్టించుకున్నాడు. ముళ్ళు కిరీటం ఆయన ధరించుకున్నాడు. కాబట్టి కనుక ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి ఏమవుతాడంటే తప్పించబడతాడు. ఒకవేళ ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత మరల చేస్తుంటే ప్రియుల అవకాశం ఉంది. చనిపోతే మనకు అవకాశం లేదు. బతుకుండగానే ఆయన సింహాసనము దగ్గర, ఆయన బలిపీఠము దగ్గర ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకుంటూ ఉండగా మనం ఆయన దగ్గర మనం ఒప్పుకుందాం. దేవా, నా చేతుల ద్వారానే కదా చేసిన పాపాన్ని నీ చేతిలో కొట్టించుకున్నావు. నా కాళ్ళతో కదా నేను చేసిన పాపమును బట్టి నీ కాళ్ళల్లో కొట్టించుకున్నావు. నా తలంపులు బట్టి, నా హృదయ ఆలోచన బట్టి అయ్యా నేను నాకు పొందవలసిన శిక్ష నువ్వు అనిపించావు కదా నాయన. నేను మరలా తెరవక జారిపోతా ఉన్నాను. నన్ను క్షమించు ప్రభా అని తిరిగి ఆయన దగ్గర పశ్చాత్తాపడితే ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాల్పొంగులు పొందుతాం. అలా పొందుతున్న దాన్ని బట్టి ప్రియులారా, ప్రభు మనకు క్షమాపణ అనుగ్రహిస్తాడు. తీర్పులోనికి రాకుండా ఆయన మనం తప్పిస్తాడు. చూడండి, ఆ మాట చదవండి. ఆ మాట చదువు నేను ముగిసి ప్రార్థన చేసి ప్రభు బలిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి కొరింథీయులకు రాసి 11వ అధ్యాయం ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి అన్న మాట దగ్గర మనం చూస్తాము. ఒక్క నిమిషం. 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందక, ఇప్పుడు ఏం చేయాలి? మనమే విమర్శించుకోవాలి. దేవుడు నా చేతులతో చేసిన, నా చేతులతో చేసిన పాపానికి ఆయన సిలువై పడ్డాడు కదా, మరలా ఆ చేతులతో నేను ఇంకేం చేయకూడదు, పాపం చేయకూడదు కదా, కనుక మరలా నేను ఆ చేతులతో చేస్తున్నానంటే మళ్ళీ ఆయన గాయాలు రేపుతూ ఉన్న వాటితో సమానం కదా అని మనం విమర్శించుకొని మనమే బుద్ధి తెచ్చుకొని క్షమాపణ అడిగితే ఆ విషయంలో తీర్పులోనికి అలాగూ మన ప్రభు సన్నిధానంలో తీర్మానం చేసుకున్నాం. తరలించండి, కళ్ళు మూసుకున్న శరీరంలో ఆయన రక్తంలో మనం పాల్గొనుకుంటున్నాం. ప్రియులారా, ఆలోచిద్దాం. బలవంతం ఏమీ లేదు, ఏమి ఇబ్బంది లేదు. మీరు ఎందుకు తీసుకుంటలేదని మనకు మీ మనస్సాక్షి తీసుకోవాలనిపిస్తే తీసుకోండి, పశ్చాత్తాపడుతూ తీసుకోండి, విమర్శించుకుంటూ తీసుకోండి. ఎదటి వారిని అది విమర్శించుకోండి, నీకు నీవే విమర్శించుకో. అయ్యో, నా చేతులతో చేసిన తప్పు అలా చేయకూడదు, నా కాళ్ళతో చేసిన తప్పు అలా చేయకూడదు, నేను మాట్లాడిన మాటలు అలా మాట్లాడకూడదు, తప్పది, నా ఆలోచనలు తప్పు, నా తలపులు తప్పు అని నీకు నీవే విమర్శించుకో. నీ గురించి ఎవరు చెప్పకూడదు, నీ మనసుకు నీకు తెలిస్తే అలా చేయకూడదు అని ఈరోజు విమర్శించుకుంటే ఆ విషయంలో చనిపోయిన తర్వాత తీర్పులోనికి రావు. అవి అలాగే ఉండిపోయి పశ్చాత్తాపడుకొని విమర్శించుకోకుండా ఉంటే ఇదిగో ఆ విషయంలో ఒక రోజు తీర్పుకి వస్తాను. నేను అయ్యా అబద్ధాలాడాను, లేనిపోయిన నిందలేసి అవమానపరిచాను, ఎవరెవరు రాదా, ఏదేదో చేశాను ప్రభా అని ప్రభు దగ్గర మనం క్షమాపణ అడిగితే, పశ్చాత్తాపడితే మన తీర్పులో. అందుకే ప్రభు మనల్ని బతికించాడు, అలా చేయటానికి దేవుడు మనల్ని జీవింప చేశాడు. కాబట్టి ఆయన సహాయాన్ని కోరుకుందాం. శిలరాజు గారు వారు ప్రార్థన చేసి ప్రభు శరీరాన్ని మనకు అందిస్తారు. మన ప్రభు శరీరాన్ని తీసుకుంటాం. పరిశుద్ధము పరిశుద్ధము పరిశుద్ధమంటూ దూత సమూహంతోనూ భక్త కోటితోనూ ఆ వంటి పాపులతోనూ ఎల్లప్పుడూ పొగడబడుతూ ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నాయన ఇంతవరకు మరి చక్కని ఆరాధనలతో మిమ్మల్ని స్తుతించి ఉన్నాం, మరి చక్కని వాక్యాలతో మిమ్మల్ని గణపరిచి ఉన్నాము. మరి మీ యొక్క లాస్ట్ సప్పర్, ఆఖరి ప్రభురాత్రి భోజనముకు సిద్ధమవుతూ ఉండగా ప్రతి ఒక్కరి యొక్క ఆ యొక్క పాపపు ఒప్పుదల ఒప్పుకొని ఈ యొక్క రొట్టె తీసుకోవడానికి, ఆ యొక్క ద్రాక్షరసం తీసుకోవడానికి మేము అర్హులమా అని మీ దగ్గర ఒప్పుకోలు చేసుకొని ఆ యొక్క మరి రొట్టెను తీసుకోవడానికి, ద్రాక్షరసం తీసుకోవడానికి బిడ్డలను సహాయపరచమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోనమని త్వరలో మా కొరకై రానటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పారు. మనమును ఆ ప్రకారము చేదుము గాక. ఆమె ప్రభు చెప్పారు, నా శరీరం తినువాడును నా రక్తము తాగువాడును నిత్య జీవం గలవాడు, వారు మరణమైన తిరిగి నేను లేపుతానని చెప్పాడు. ప్రియులారా, ఆయన విశ్వాసం ఉంచిన వాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ఆయన విశ్వాసం ఉంచి ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్న మనకు ఎన్నడూ మరణము లేదు. కాబట్టి ఆయన ఎలాగొద్దు జీవిస్తూ ఉన్నాడు, మన ప్రభు వలె మనము అలా జీవించలాగున ఆయన శరీరంలో
ఆయన రక్తంలో మనం పాలు పంపులు పొందుదాం. ఎవరైతే సిద్ధపడ్డారో సిద్ధపడిన వారు మీ తలకంటే ఎత్తుగా మీ చేయి చూపించండి. మీ దగ్గరికి తేపడతా ఉంది. ఇది ప్రభు శరీరం అని ఎరిగి ఆయన శరీరంలో పాలు పంపులు పొందుతాం. యవనస్తులు పాట పాడుతూ ఉంటారు, జ్ఞానపూర్వకంగా స్లోగా వారు పాడుతూ ఉంటుండగా మాటలు గమనిస్తూ పశ్చాత్తాపడుతూ ఆయన శరీరంలో పాలు పంపులు పొందుతాం. దేవా పాపిని ప్రార్థన చేసుకున్నాం. ప్రియులరా, ఇంకెవరికైనా ప్రభు శరీరం మీకు అందకపోతే మీ చేతికి ఇవ్వబడతా ఉంది ఇది ప్రభు శరీరం అని. ఇది ప్రభు శరీరం ఎరిగి ఆయన శరీరంలో పాలు పంపులు పొందుదాం. ప్రియులరా, ఇంతమందిలో గమ్మున పొరపాటున ఎవరికైనా అందకపోతే మీ చేతి చూపించండి, మీ దగ్గరికి తేబడతా ఉంది. ఆయన శరీరము జీవం కలిగిన శరీరం. ఆయన మనకిచ్చిన ఆజ్ఞ, ఆదాము ఆ పండు తినొద్దు అన్న దాన్ని బట్టి తినుట దాన్ని బట్టి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. వినకపోవటాన్ని బట్టి, పండులో ఏమి లేదు, మాట వినకపోవటాన్ని బట్టి మరణం వచ్చింది.
ఆ మరణం తిరిగి పోవాలి, జీవంలో దాటాలంటే మానవుడు చేయవలసిన పని ఏంటంటే మరలా ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, నా శరీరం తినండి, నా రక్తం తాగండి. కాబట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుందాం, ఆయన శరీరాన్ని తీసుకుందాం. ఇంకెవరికైనా అందకపోతే మీరు అడగని మీ దగ్గర తేబడతా ఉంది. ఆ ప్రకారమై భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది కొత్త నిబంధన, దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీన్ని ఇలాగూ చేయడని చెప్పాను, ఇది నా రక్తము, దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే చేయడని చెప్పాను. మనమును ఆ ప్రకారము చేదుముగాక. ఆమేన్. ప్రియులారా గమనించండి, యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగను. కనుక ఆత్మ తనువులను శుద్ధి చేసే రక్తము, పరలోకానికి చేర్చే రక్తము, నిత్యత్వానికి చేర్చే రక్తము. ఆయన రక్తాన్ని మనం తాగుదాం, పరిశుద్ధులుగా తీర్చబడదాం, నీతివంతులుగా తీర్చబడదాం. ప్రభు ఇచ్చే మోక్ష భాగ్య, పరలోక భాగ్యాన్ని, స్వర్గాన్ని మనం అనుభవిద్దాం, పొందుకుందాం. ప్రియులారా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడాన్ని పొందినాను, మా కొరకే కార్చిన మీ అమూలమైన రక్తమును బట్టి మీ స్తోత్రాలు. అపరాధముల చేతను, పాపముల చేతను మేము చచ్చి ఉన్నప్పుడు నాయన మా కొరకు మమ్మల్ని బతికించడానికి ఈ లోకానికి వచ్చి మా కొరకు సిలువైబడి రక్తమంతా దారబరుస్తారు అయా. నీ శరీరంలో నీటి శాతం సైతము కూడా మా కొరకు దారబోస్తారు అయ్యా. నేను మా కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. మీరు ఎలా వస్తే తిరిగి లేచారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు కూడా తిరిగి లేపుతానని సెలవిచ్చారు ప్రభువా. కాబట్టి నీ యందు మేము విశ్వాసం ఉంచుతున్నాం, నమ్మిక ఉంచుతున్నాం అయ్యా. మీ సహాయాన్ని మీరు మాకు దయచేయండి. ఎవరైనా నీ శరీరాన్ని తీసుకున్నాం, తిరిగి నీ రక్తం తీసుకుంటుండగా మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి మహిమనందమని యేసు ప్రభువారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఎవరైతే ఆయన శరీరంలో పాలు పొంగులు పొందారో ప్రభు రక్తం తాగటానికి సిద్ధపడి ఉండాలని మనం చేస్తూ ఉంటున్నాను. ఓపికగా కనిపెట్టి ఆయన రక్తం వచ్చే వరకు ఎదురు చూడాలని మీకు మనం చేస్తూ ఉన్నాం. యవనస్తులు పాట పాడుతుండగా ఆ పాటలో ఉన్న లింక్ మాటలు అర్థం చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ ఆయన సన్నిధానంలో రక్తంలో పాలు పొంగులు పొందుదాం.
నాపై నీ కోరకే నా కోరకే ఎంత శ్రమనోర్చెను నీ కోరకే నా కోరకే. ప్రియులారా, మీ చేతిలో ఇవ్వడం ప్రభు రక్తము, ఆయన రక్తాన్ని మనం తీసుకుందాం. ఇంతమందిలో ఎవరికైనా పొరపాటున మీకు అందకపోతే మీ మధ్యలోనే ఉంది, మీ చేయి చూపించండి, మీ దగ్గర తేబడతా ఉంది. అందరికీ అందిందనుకుంటున్నాం. ఒకే పాత్రలోనిది మనం తీసుకున్నాం, ఒకే పొయ్యి మీద వండినది తీసుకున్నాం. అనేక మంది వారు అయినప్పటికీ, అనేక కుటుంబాలు వారు అయినప్పటికీ మనందరం ఒక తండ్రి బిడ్డలం. కాబట్టి సహోదరులు ఐక్యత కలగాలి, సహవాసము కలగాలి. అపొస్తలులు ఆది యందు వారు చేసింది సహవాసం అందు, రొట్టె ఇడుచుట యందు, ప్రార్థించుట యందు, వారు సహవాసం చేయటం యందు, వాక్యమందు వారు ఎడతెగక ఉన్నారని వాక్యం చదువుతూ ఉన్నాం. ఈ 4 లక్షణాలు మనకు ఉండాలి. సహవాసం ఉండాలి, సంఘములో ఐక్యత ఉండాలి, దేవునితో ఐక్యత ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రియుల వాక్యాన్ని వినాలి. కాబట్టి ఆయన సన్నిధానములో మనం ఈ లక్షణాలు కలిగి ఉండాలి. దాంతో పాటుగా ఆయన శరీరాన్ని మనం తీసుకోవాలి, ఆయన రక్తాన్ని తీసుకోవాలి. ఆ లక్షణాలు కలిగి ఉంటే పరలోక రాజ్యానికి చేర్చబడతాం. భూలోకంలో ఉన్నంత వరకు మనం జయం పొందుతాం. అలాగుండే వారంగా ప్రభు సన్నిధానంలో సాగిపోదాం. ప్రియులారా, గమనించండి, ఇంకా చాలా శరీరం, ప్రభు శరీరం మిగిలిపోయింది, చాలా రక్తం మిగిలిపోయింది. అది ఎవరి కొరకు అలా మిగిలిపోయిందని అంటే, ఇక దేవుని సన్నిధానికి వస్తూ, ఇక దేవుడు చేసిన కార్యాలు అనుభవిస్తూ, ఆయన ఇచ్చే రక్షణ పొందటానికి, బాప్తిసం తీసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తున్న నీ కొరకే మిగిలిపోయింది. ఈ ఆశ్రద పాత్రలోనిది నీవు కూడా తాగాలనుకుంటే, తినాలనుకుంటే, రావాల్సింది దీవెనను పొందుకోవాలని చేయవలసింది ఏంటనంటే, వారు మనసు పొంది నీ పాపములు ఒప్పుకొని బాప్తిస్ము సాక్ష్యాన్ని ఇస్తే నువ్వు ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందవచ్చు. అలా ఎవరైనా ఉన్నారా? సమయం వెళ్ళిపోతూ ఉంది, రోజులు వెళ్ళిపోతూ ఉన్నాయి. పెళ్ళికి కాదు బాప్తిసం తీసుకుంటాం. కాబట్టి సమయం ఉండగానే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడే బాప్తిసం తీసుకోవాలి. యవనస్తులారా, నిర్లక్ష్యం చేయొద్దు. పరలోక రాజ్యానికి చేరాలంటే ఒక టికెట్ అవసరం, కనుక పరలోకానికి చేరాలంటే ఒక మార్గం అవసరం. అది ఏదంటేనంటే నీ పాపములు ఒప్పుకుని బాప్తిసం తీసుకోవాలి. కాబట్టి ఎవరి వయస్సులో నువ్వు బాప్తిసం తీసుకుంటే ఎంత ధన్యుడివో ధన్యురాలు అవుతావో. నువ్వు తీర్మానం తీసుకో, పరలోక రాజ్యాన్ని వారసులు అవ్వు. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలవదు. ఆయన వచ్చేసే సమయంలో అన్న బాప్తిసం తీసుకోకపోతే రోజు మందిరానికి వచ్చిన పరలోకానికి రాలేవు, ఎత్తబడలేవు. కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకుని రెడీగా ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. తీసుకున్నవారు ప్రభు రాక వరకు ఎదురు చూస్తూ కనిపెడుతూ దైవ విశ్వాసంలో సాగిదాం. ప్రార్థన. మమ్మల్ని అర్మికులుగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, కృపా కనికర సంపన్నుడైన మా దేవా, స్తోత్రాలు కూడా మీకు వందనాలు. ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మరొక నెల మరొకసారి మీ శరీర రక్త మాసంలో మేము పాలు పంపులు పొందటానికి మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయ అనుకూలతను బట్టి మీకు వందనాలు. తీసుకున్న మమ్మలను మీ ఆత్మ అభిషేకముతో నింపి అయా నీ శక్తితో మమ్మల్ని మీరు వాడుకోండి. మేము లోకంలో జ్యోతుల వల్ల వెలుగు ఉండటానికి సహాయం దయచేయండి. మమ్మల్ని చూచిన వారు నేను ప్రభు వెలుగులో ప్రకాశించినట్టుగా మా నడక, మా మాట, మా విధానం ప్రభు ఉండటానికి సహాయం దయచేయండి. క్రీస్తును పోలు నడుచుకునే వారుగా మమ్మల్ని చేయండి. ఇంకెవరో తీసుకోలేకపోయారో వారితో మీరు మాట్లాడండి, వారికి అవకాశాన్ని అనుగ్రహించండి, రక్షణ భాగ్యంలో నడిపించండి. ఇటు అవకాశం ఆశిస్తున్నారు, వారికి అనుగ్రహించి మహిమను అందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతి కాపు చెప్పుకుంటూ యేసు ప్రభువు ఉన్నత నామమును బట్టి స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందామండి ప్రియులారే. కార్యక్రమం మనం ముగించుకుందాం.
శుక్రవారం ప్రార్థన కూడికలు మన ప్రియులు తాటిపత్తి విజయశేఖర్ గారు అనగా రాష్ట్రపతి గారు అంజలి గారు వారి గృహమునందు జరుగుతూ ఉంటూ ఉన్నాయండి. రాత్రి 7:30కి కార్యక్రమం ప్రారంభిస్తాం. ఒక అరగంట పాటలు, ఒక అరగంట వాక్యము, ఒక అరగంట ప్రార్థన, అంటే 1:30లో కార్యక్రమం అయిపోద్ది. కాబట్టి 7:30కు ప్రారంభిస్తాం. 8 వరకు పాటలు పాడతాం. 8 నుంచి 8:30 వరకు వాక్యం చెప్తాం. ఆ తదుపరి 7గురుగా ప్రార్థన చేస్తాము. కాబట్టి మీరందరూ కూడా రావాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన అనేది రాత్రి అయినా పగలైనా ఎక్కడైనా మనం వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. దేవుని కొరకు ఒక అడుగేస్తే ఆయన్ని పక్షంగా 1000 అడుగుల ముందుకి వేస్తాడు. కాబట్టి అటు ఆశీర్వాదాలు పొందుకునేలాగున రాత్రి అనక పగలనక సమయం అనక మనం దేవుని సన్నిధానంలో గడపడానికి ఇష్టపడాలని మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, చాలామందికి జ్వరాలు, రంపలు, కీళ్ళ నొప్పులు చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, నాకు వచ్చింది ఒకప్పుడు. కాబట్టి మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. దేవుడు మమ్మల్ని స్వస్థపరిచిన ఆదరించిన ఆ దేవుడే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఆదరిస్తాడు. ధైర్యంగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. యవనస్తులకు పెద్దవారికి ఒక మనవి ఏంటనంటే, ఎప్పుడూ కూడా నాకు అది దక్కలేదు, ఇది దక్కలేదు, నేను పాస్ అవ్వలేదు, చదువుకోలేకపోతున్నాను, ఉద్యోగం రాలేదు, పెళ్ళి అవుతలేదు, లేకపోతే ఏదో అవుతలేదని ఎప్పుడు మీ జీవితాలను అంతం చేసుకోకూడదు. అది బైబిల్ సారం కాదు. కాబట్టి ప్రియులారా, ఈరోజు కాబట్టి రేపు మన జీవితం బాగుంటుంది. కష్టాలు లేని వాడు ఎవరున్నారు? బాధలు లేని వారు ఎవరున్నారు? చాలాసార్లు ఈ ఆత్మహత్యలు అనేవి ఎందుకు చేసుకుంటారంటే, ఎవరేమనుకుంటున్నారు నా గురించి అని వారికి ముఖాన్ని చూపించలేక ఆత్మహత్య చేసుకుంటారు. ఎవరేమనుకోనివి, నీ జీవితం నీది. ధైర్యంగా ఉండాలి, జీవించాలి. కనుక ఎవరు ఏమనుకొని అని మొండు ధైర్యంతో లోకంలో జీవించాలి. లోకము అలా ఉంది. కాబట్టి పెద్దవారైనా చిన్నవారైనా ఆ మనసు రాకూడదు, చనిపోవాలన్న మనసును రాకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఊరేసుకొని చనిపోవటం, మందు తాగి చనిపోవటం. కాబట్టి అలాంటివి మనం చేయకూడదు. కనుక ఈరోజు కాబట్టి రేపు నీ జీవితం బాగుంటుందని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించండి, దేవుని సహాయం కోరండి, ఆయన పాదాలు పట్టుకోండి, ప్రార్థించండి. దేవుడు మన జీవితాన్ని ఆశ్చర్యకరంగా చేస్తాడు. అట్టిగా దేవుడు మనల్ని ధైర్యపరచును గాక. ఆమేన్. ప్రియులారా, మనం ముగించుకుంటున్నాం, ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. ప్రభు చిత్తమతి రాబోయే రోజుల్లో మీటింగ్స్ కొరకు ప్రార్థించండి, దేవుని సహాయం కొరకు. అటుగానే ప్రియులారా, చాలా పనులు దేవుడు చేస్తూ ఉన్నారు. ఇంకా మిగిలిన పనుల్లో దేవుడు సహాయం చేసేలాగున ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. ఏదో చెప్పారు, ముగించేస్తానండి. ప్రియులారా, సాతాను చెలరేగుతా ఉన్నాడు. వాడు పని ఆడు చేసుకుంటాడు కదండి. ఎవరి పని ఆడు, దేవుడి పని దేవుడు చేస్తాడు, సాతాను గడి పని సాతాను గడి చేస్తాడు. కాబట్టి మనం దేవుని సన్నిధానంలో ఉన్న మనము సాతాను గడుగు దొరకకుండా ఉండాలని అంటే ఏం చేయాలనంటే, మనం ఎక్కువగా ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. కాబట్టి తెల్లవారుజామున ప్రార్థన జరుగుతూ ఉంది. మీరు ఇళ్ళ కాడుండి మైకు మీకు వినపడినప్పుడు ఏకీవించండి. ఎలాంటి మరణ వార్తలు అన్నప్పుడు ఆ రోజు మైక్ పెట్టం, మామూలుగానే ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు కూడా అలా చేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో చేయటానికి వీలు లేకపోతే మీరు రండి, పైన ప్రార్థన జరుగుతుంది. కాబట్టి సిద్ధపడి రావాలని మనం చేస్తూ ఉంటున్నాను. 5ంటికి ప్రారంభిస్తాం, 6 వరకు జరుగుతుంది. కాబట్టి ఆ గంటలో మీరు ఏ టయాన్ని వచ్చినా మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు, కాసేపు ఉండగలుగుతూ ఉండొచ్చు, లేదా ముందు వచ్చైనా మీరు ప్రార్థన చేసుకోవచ్చు. 1, 2. రెండవ ప్రకటన ఏంటంటే, ఇద్దరిద్దరుగా ప్రార్థన చేస్తే బాగుంటుందేమని అనుకుంటున్నాను, నైట్ సాయంకాలం అటు. కాబట్టి అలా ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒకసారి దేవునికి స్తోత్రం అవుతామా. ఒకడు 2వ అంతస్తు పైకెక్కి పైనుండి పడిపోయాడు, దూకేశాడు. పైనుంచి దూకేసిన తర్వాత కాళ్ళు ఇరిగి చనిపోలేదు. ఎందుకురా దూకేసావురా, ఏమొచ్చిందిరా కష్టం అని అంటే, ఆ పైకి వెళ్ళిన తర్వాత దూకేవాలనిపించిందా, పైకి వెళ్ళిన తర్వాత దూకేవాలనిపించిందా. మరి ఎందుకు అనిపించింది అంటే, అనిపించింది అంటే దూకేవాలని అన్నాడు. అలా దూకేవాలనిపించిన క్రియ ఎవరిది? మన పిల్లల్ని అలా ఏడిపిస్తాడు, అలా ప్రేరేపిస్తాడు. అలా ప్రేరేపించుకుని ఉండాలంటే మీ ప్రార్థన వారికి ఏమై ఉండాలి? కాపుదల తోడుగా ఉండాలి. కాబట్టి ఏదో ఒక సందర్భంలో బిడ్డల కొరకు ప్రార్థన ఎలా చేయాలో
మీకు వచ్చు రాని వారు కొంతమంది ఎవరైనా లిస్ట్ ఇస్తాం. అయ్యా రోగుల కొరకు, రాజుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, ఇలాగూ కొన్ని అంశాలు ఇచ్చినప్పుడు అంశాలు ఇశ్రాయేలు క్షేమం కొరకు, యెరూషలేము క్షేమం కొరకు, ఇలా కొన్ని అంశాలు రాసిమ్మంటే రాసిస్తాం. ఎలా చేయాలో నేర్పిస్తాను. కాబట్టి ఎక్కువ గడపడానికి ప్రయత్నించండి. ఇద్దరిద్దరుగా రోజుకి ఇద్దరిద్దరుగా వచ్చి ప్రార్థించాలనేది మనం చేస్తూ ఉంటున్నాను. అలాగూ దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక సమయం అవుతా ఉంది, నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. ఎవరైనా వస్తారా? ఇద్దరిద్దరుగా రాగలరా ప్రార్థన చేయటానికి? రాగలిగితే కనుక జంటలుగా, స్నేహితులుగా, బంధువులుగా మీరు వచ్చి ప్రార్థించాలనేది నేను కోరుకుంటున్నాను. అటుది కానీ ప్రియులారా, రాబోయే రోజుల్లో ఇంకా బలమైన పరిచర్య దేవుడు మన ద్వారా జరిగించాలనేది నేను కోరుకుంటున్నాను. ముగిస్తా ఉన్నాను. ప్రియులారా, మనం కార్యక్రమం ముందుకు వెళదాం. బయట బాగాలేదు పరిస్థితి, దాన్ని బట్టి నేను త్వరగానే ముగించడానికి తక్కువగా అందుకే చెప్తున్నాను, ఏమనుకోదు అండి. కాబట్టి త్వరగా మనం కార్యక్రమం ముగించుకున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ మీకు వందనాలు. ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు. మీరు చేసిన ఉపకార సహాయాలు బట్టి మీకు వందనాలు. దీవించి ఆస్వాదించి బలపరిచి మేలుతో నింపండి. వారి అక్కర్లు తీర్చండి, సహాయపడవండి. దుష్టుడు చెలరేగుతూ ఉన్నాడు లోకంలో. రాజమార్గంలో యవనస్తులు లేకున్నట్లు, వీధులలో పసిపిల్లలు లేకున్నట్లు మరణం కిటికీలు గుండా ఎక్కుతూ ఉంది. కొంతమంది అనారోగ్యంతో అయ్యారైనా కాలాన్ని ముగిస్తూ ఉంటే, మరి కొంతమంది చెడు ఆలోచనలతో, భయముతో, ఆందోళనతో కాలాన్ని ముగిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితులలో నుండి మా సంఘ బిడ్డలను, గ్రామస్తులను మీరు కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. అయ్యా సహాయం దయచేయండి. వచ్చిన మమ్మల్ని అందరూ దీవించి బలపరిచి మేలుతో మహిమను ఉందండి. జరగవలసిన కార్యక్రమంలో సహాయపడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మంచిదండి. కానుకలు సమర్పించుకున్నాం. ముందు వెనకాల ఉన్నవారు రండి. అక్క పాట పాడతారు. అక్క పాట పాడుతూ ఉంటుండగా మనందరం కలిసి దేవుని స్తుతిద్దాం. ఒక 2 చరణాలు ఉన్న పాట, ఒకవేళ 5 ఉన్నా 2 చరణాలు పాడండి. అందరూ లేచి నిలబడి కానుకలు సమర్పిద్దాం. ఏమి తెచ్చి నిన్ను దర్శించునయ్యా, ఏ రీతిగా నిన్ను పూజించునయ్యా. ఏమి తెచ్చి నిన్ను దర్శించునయ్యా, ఏ రీతిగా నిన్ను పూజించునయ్యా. వినయముగా నీ సన్నిధి మ్రోక్కి స్తుతియాగము చేతునయ్యా. వినయముగా నీ సన్నిధి మ్రోక్కి స్తుతియాగము చేతునయ్యా. ఏమి తెచ్చి నిన్ను దర్శించునయ్యా, ఏ రీతిగా నిన్ను పూజించునయ్యా. వెండి బంగారములు నీవే కదా, కొండపైన పశువులు నీ వశమే కదా. వెండి బంగారములు నీవే కదా, కొండపైన పశువులు నీ వశమే కదా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీవు కోరిన ధూపమయా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీవు కోరిన ధూపమయా. పదమ ఫలములు నీ సేవకియనా, దాన బలులు నైవేద్యమియనా. ప్రథమ ఫలములు నీ సేవకియనా, దాన బలులు నైవేద్యమియనా. సజీవయాగముగా దేహమర్పించుట నీదు దృష్టికి యుక్తమయా. సజీవయాగముగా దేహమర్పించుట
చూచుట నీదు దృష్టికి యుక్తమయా మంచి తైలముతో అభిషేకించనా ఎంచి కానుకలిచ్చి భజించనా మంచి తైలముతో అభిషేకించనా ఎంచి కానుకలిచ్చి భజించనా న్యాయముగా నడచుట కనికరము చూపుట నీకిష్టమైన యాగమయా న్యాయముగా నడచుట కనికరము చూపుట నీకిష్టమైన యాగమయా ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా ఏ రీతిగా నిన్ను పూజింతునయా ఏమి తెచ్చి నిన్ను దర్శింతునయా ఏ రీతిగా నిన్ను పూజింతునయా. ప్రియులారా గమనించండి, వేళ్ళ భాస్కరరావు గారు మరియమ్మ గారు వారు ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమార్తె మాధవి గారికి ఇద్దరు బిడ్డలు. పెద్ద మొదటి సంతానం లావణ్య, రెండవ సంతానముగా దేవుడు వారికి అనుగ్రహించిన కుమారుడు ప్రతిప్పును దేవుడు ప్రేమించి దేవుని సంకల్పం చెప్పిన ఒక చక్కని వివాహాన్ని జరిగించారు. కాబట్టి ప్రదీప్ గారు వారి భార్య గారికి ప్రదీప్ పెళ్ళి అయ్యింది. వారి భార్య ఈరోజు మందిరానికి వచ్చారు, మన మందిరానికి. కనుక ఇక్కడే ఉంటూ ఉంది. ప్రియులారా నీళ్ళు పోస్తుంది, డెలివరీ కొరకు ఎదురు చూస్తూ ఉంది, గడియలు దగ్గరకు వచ్చినాయి. కాబట్టి ఆ అమ్మాయి పేరు కీర్తి కొరకు ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాం. కనుక ఆ అమ్మాయి BSc నర్సింగ్ చదివింది. కనుక చక్కని ఉద్యోగం కూడా దేవుడు అనుగ్రహించలాగున వీడ కొరకు ప్రార్థన చేద్దాం. కనుక కీర్తిని దేవుడు ఆశీర్వదించునుగాక ప్రార్థిద్దాం అనుకున్నాం. కాబట్టి కీర్తి ఒకసారి ప్రార్థన. ఈ ఆయన వచ్చారా? ఇద్దరు వస్తే బాగుంది. ఇద్దరు వచ్చేవారు రండి, మళ్ళీ ప్రార్థన చేస్తాం. ప్రియులారా ఈ అమ్మాయి దేవుడు వేళ మరియమ్మ గారి ఇంట్లోనికి దేవుడు ఈ బిడ్డను ప్రవేశపెట్టారు. ఈ బిడ్డను బట్టి దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా కీర్తనాన్ని మీరు దీవించండి, కీర్తిని మీరు ఆశీర్వదించి బలపరచండి, మేలుతో నింపండి ప్రభా. మరి వివాహం అయింది, నేను ప్రభా నీ బిడ్డ గర్భం తెరిచారు. తగిన కాలమందు సులువైన కానుపు దయచేయండి. వారు ఆశించిన బిడ్డలు వారికి అనుగ్రహించారు. మేలుతో నింపండి, రోజులు నిండి సమయం నిండినప్పుడు సులువైన కానుపు దయచేయండి. ఇప్పటి చుట్టూ మీ కంచి వెళ్ళి మందిరంలోని ఆశ్రదాలు బిడ్డకు దయచేయండి. యేసునామములో ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. వందనాలు. థ్యాంక్ యూ. ప్రతి వారం మంచిది. సమయంలో ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. లోది అమ్మగారు వారి కాళ్ళ గారు మా మరదలు గారు వారు వచ్చారు. వారికి ప్రత్యేక వందనాలు. మీరు రాకను బట్టి చాలా సంతోషం. సాగిని గారికి ఆహ్వానం ఇదివరకు వచ్చారు, మరొకసారి ఆహ్వానం తెలియపరుస్తున్నాను. వారు వాక్యం చదివారు. దేవుడు వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలని ప్రార్థన చేసుకున్నాం. కార్యక్రమం ముగించుకున్నాం. తలలు వంచండి, కళ్ళు మూసుకున్నాం, ప్రార్థనలో ఎక్కిపోతాం. సమయం లేదు కనుక మనం ముందున్న కార్యక్రమం ముగించుకుందాం. పరిశుద్ధురానికి వందనాలు. జీవాధిపతి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. గడిచిన దినములన్నిటిలో మీరు మాకు సహాయాన్ని దయచేస్తారు. మరొక వారం మరొకసారి మీ మందిర ఆవరణలో ప్రవేశించి మిమ్మల్ని ఆరాధించడానికి, స్తుతించడానికి, మీ నామాన్ని మహిమపరచడానికై మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయమును బట్టి మీకు వందనాలు ప్రభువా. వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. రాబోయే రోజుల్లో మీ వారమంతా మీ సహాయాన్ని దయచేయండి. పనుల్లో, ప్రయత్నాల్లో, ఆలోచనలో మీరు తోడుగా ఉండండి. అయ్యానైనా ప్రభా గర్భిణీశ్వరులకు ఆరోగ్యాలు దయచేయండి. బిడ్డలు లేని వారికి కనికరించి వారి బిడ్డలను దయచేయండి. వివాహాల వయసు వచ్చిన వారికి వివాహాలు జరిగించండి. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. ఆయా ఉద్యోగాలకి, వ్యాపారాలకి, డ్యూటీలకి, పనులకి వెళుతూ ఉంటుండగా సహాయపడండి. స్కూల్కి, కాలేజీలు బిడ్డలు సెలవుల్లో ఉంటుండగా వారమంతా ఆటల్లో పాటల్లో వారి పనుల్లో తోడుగుడి బిడ్డలను కాపాడండి ప్రభా. మేలుతో నింపండి. వచ్చిన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించండి.
మీ దీవెన ఆశీర్వాదాలతో నీకు మహిమనందమని ప్రార్థన చేస్తూ అయ్యా నేను తెచ్చిన కానుకలు మీ సేవత్వంలో మీరు వాడుకోండి. రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మీరు దయచండి. దశమ భాగాలు కృతజ్ఞతార్పణలు అటుదిగానే ప్రభా ద్రాక్షారసము కొరకు అయ్యా రొట్టె కొరకు అయ్యా సహకారంగా ప్రతి నెల ఇస్తూ ఉంటున్నా సువర్ణాన్ని బట్టి మీకు వందనాలు. దీవించి బలపరచండి. వారికి వారి బిడ్డలకు వారి భర్త గారు వారి బిడ్డలకు దీవెన ఆశీర్వాదాలు ఆరోగ్యాలు దయచేయమని వేడుకుంటున్నాను. అయ్యా దశమ భాగాలు ఇచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించి కృతజ్ఞతార్పణలు అటుదిగానే నాయన ప్రభు కూరగాయల రూపంగా అయా ప్రభు పంటల రూపంగా తెచ్చిస్తున్న కానుకలు రావాల్సిన దేవుళ్ళు దయచేయమని వేడుకుంటూ మమ్మల్ని అందరం చేతికాపు చెప్పుకుంటూ యేసు ప్రభువారి ఉన్నత నామమును బట్టి స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని ఆ సహవాసము కాపుదల దీవెన ఆశీర్వాదాలు ఎప్పుడును ఎల్లప్పుడూ ప్రభు వచ్చే వరకు సదాకాలం తోడు వచ్చిన మనందరికీ ఆయన నిత్యము తోడైంది కాపాడి దీవించి నడిపింప చేయును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అండి అందరికి వందనాలు. సంతోషంగా సమాధానంగా వెళ్ళాలి. వందనాలు. కుర్చీలు మడత పెట్టి సాయం చేయండి అమ్మా.